ల్యాప్టాప్ మీద ఉన్న అమౌంట్ చూపిస్తున్నాను, దాన్ని కంపేర్ చేసుకోవచ్చు మీరే, అది ఎంత కాస్ట్ అవుద్ది ఏంటో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి జరీర్ బుక్ స్టోర్ అనమాట. ఇది సౌదీలో చాలా పెద్ద కంపెనీ అనుకోవచ్చు, పెద్ద స్టోర్ అనుకోవచ్చు జరీర్ బుక్ స్టోరు. రెండోది వచ్చేసరికి ఎక్స్ట్రా. ఈ రెండిట్లో కూడా మొబైల్, కెమెరా, టీవీ ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ ఉంటాయి, అట్లాగే చిన్నపిల్లలకి బ్యాగ్స్ ఉంటాయి, ఇక చిన్న ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి అన్నమాట. ఐప్యాడ్ కానీ, ఇంకా స్మార్ట్ వాచ్ కానీ, ఇయర్బడ్స్ కానీ, ఇలా మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటాయి. కానీ ప్యూర్లీ బ్రాండెడ్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. నేను కూడా ల్యాప్టాప్ తీసుకున్నది కూడా జరీర్ బుక్లో తీసుకున్నాను. నా ల్యాప్టాప్ నాది హెచ్పి అండి, i7 మోడలు. నేను 2016లో తీసుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చేసరికి వేరు కంపెనీస్ వచ్చేసినాయి. ఇది హెచ్పినే. వాటి రేట్లు చూడండి, నేను కంపేర్ చేసి చూపించేస్తున్నాను. SR1 అంటేనేమో సౌదీ రియాల్ అనమాట. ₹1 మన ఇండియన్ INR వచ్చేసరికి ₹23. మీకు అర్థం కావడానికి అలా పెట్టేశాను. SR1 వచ్చేసరికి INR 23 అనమాట. అంటే మన ఇక్కడ రూపాయి వచ్చేసరికి మన ఇండియాలో ₹23. సో అక్కడ నేను రేట్ చూపిస్తున్నాను, ల్యాప్టాప్ మీద ఉన్న అమౌంట్ చూపిస్తున్నాను, దాన్ని కంపేర్ చేసుకోవచ్చు మీరే, అది ఎంత కాస్ట్ అవుద్ది ఏంటో. ఇదే కాదు, ఇంకా ఐఫోన్లు కూడా ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇంకా చాలా బ్రాండ్స్, వాచ్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ముందు చూడండి, మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకేమన్నా కావాలనుకుంటే, రేట్ల గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుని చూపిస్తాను. అవసరమైతే అక్కడికి వెళ్ళి జరీర్ బుక్ స్టోర్కి వెళ్ళి నేను ఫోటో పెట్టి మరి దాని కాస్ట్ ఎంత అవుద్ది, ఎలా అవుద్దో కూడా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, టీవీలు ఉన్నాయి, పెద్ద టీవీలు. ఇక్కడ వచ్చేసరికి టీవీలని ఎక్కువగా మనకులాగా సీరియల్ సినిమాలు ఏమి ఉండవండి. వాలీబాల్ ఆడతాకే చూస్తారు, పెద్ద సీడీలు. ఇది 100 ఇంచెస్ టీవీ అండి, చాలా బాగుంది. ఇది సరే బాగుంది కదా అని చెప్పి మనం ఊరుకుంటామా? మనం దీని ముందు సెల్ఫీ తీసుకుంటూ ట్రై చేసాము. అక్కడికి నాకు కొంచెం టెన్షన్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ మొత్తం కూడా లేడీస్ ఉంటారు. వాళ్ళు మన ఫోన్లో క్యాప్చర్ అయిందంటే వాళ్ళు ఒకవేళ చూసి నన్నెందుకు వీడియో తీసావని చెప్పి కూడా గొడవ చేస్తారు. సో అందుకనే వాళ్ళు లేని టైంలోనే నేను వీడియో తీయడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, దీని కాస్ట్ వచ్చేసరికి 1100 అండి దాని కాస్ట్. అదే హైయెస్ట్ అనుకుంటా, 100 ఇంచెస్ టీవీ. ఇక్కడికి వచ్చేసరికి ఐఫోన్ అంటే ల్యాప్టాప్స్ ఉన్నాయి. అవి అంటే అదే యాపిల్ ల్యాప్టాప్స్. మనం ఊరుకుంటాం, అన్నీ కెలికేస్తాం కదా, అక్కడ కెలికేసాము, చూసేసాము. అది ఇంకా బ్యాక్ అవ్వట్లేదని చెప్పి అటు ఊరుకున్నాము. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ ఫోన్స్ ఉంటాయి చూడండి. iPhone 16 Pro Max వచ్చేసరికి ₹6,999, 1 TB. చూసారా, మామూలుగా ఉండదు. 6,000 × ₹23 వేసుకుంటాం అదనమాట. అన్నీ కాస్ట్లీ అంటే చాలా బ్రాండెడ్ ఉంటాయి, నెంబర్ 1 బ్రాండెడ్. నేను ఏ వస్తువులు తీసుకుందామన్నా ఎక్స్ట్రాలో కానీ జరీర్లో కానీ తీసుకుంటాను. అదే జరీర్ బుక్ స్టోర్ కానీ, ఎక్స్ట్రా స్టోర్ రూమ్ కానీ. iPhone 16 Plus వచ్చేసరికి రేట్లు ఉన్నాయి చూడండి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇంకా నేను డిస్ప్లేలు ఇచ్చేసాను, మన ఇండియా కాస్ట్కి ఎంత పడుతుంది అనేది. ఇంకా చూడండి, iPhone 16 ఇట్లా చాలా బాగుంటాయండి. కానీ మనకి తగ్గట్టుగా మనం చూసుకుంటాం కదా. నాది వచ్చేసరికి iPhone 11 Pro Max అండి. నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేది కూడా 11 Pro Max నాది. నేను ఎప్పుడో 6 నెలలు అవుతుంది తీసుకుని. చూడండి వాటి రేట్లు అవన్నీ. యాపిల్ వాచ్ అనమాట ఇది, అది కూడా రేట్ ఎక్కువే అంటారండి. సౌదీలో ఉన్నావు కదా, గల్ఫ్లో ఉన్నారు కదా, రేట్లు తక్కువ కదా అని కంపారిజన్ చేసుకుంటే మన రేటుకి ఇక్కడికి 3,000 4,000 అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి. అంటారు కానీ గల్ఫ్లో ఫోన్లు బాగుంటాయి కదా, ఇవి బాగుంటాయి కదా అంటారు. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఐఫోన్ అయినా సరే, స్మార్ట్ వాచ్ అదే ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే, ఏ ఫోన్ అయినా సరే,
ఇక్కడ కొన్న తర్వాత ఇండియాకి వచ్చి అన్లాక్ చేయించాలి. అన్లాక్ ఎంత అవుతుందో తెలుసా? ఫోన్ కాస్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నువ్వు ₹1,00,000 ఫోన్ కొన్నావంటే అక్కడ 10,000 పైనే ఉంటుంది అన్లాక్ చేయించడానికి. నేను శాంసంగ్ A70 తీసుకున్నాను 2019లో. దాన్ని విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో దాన్ని అన్లాక్ చేయించడానికి అప్పట్లో 3,000 తీసుకున్నారు శాంసంగ్ A70. మరి అది అంత కాస్ట్ అవుద్దో తెలియదు కానీ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో తీపిచ్చాను. అన్లాక్ అంటే ఈ గల్ఫ్ కంట్రీలో ఏ ఫోన్ అయినా సరే సౌదీ ఇండియా వచ్చిన తర్వాత ఇండియా సిమ్ వేసిన తర్వాత వర్క్ చేయాలంటే దాన్ని అన్లాక్ చేయించాలి. అప్పుడే వర్క్ చేస్తుంది. లేకపోతే ఇండియా సిమ్ వేసిన ఉపయోగం ఉండదు, వర్క్ చేయదన్నమాట మన నెట్వర్క్. సో మన నెట్వర్క్ని క్యాచ్ చేయాలంటే మన ఇండియన్ ఫోన్ లాగా మార్చాలంటే కంపల్సరీ అన్లాక్ చేయించాలి. అన్లాక్కి కాస్ట్ అవుద్ది. పిలిపియన్స్ చూసారా, నేను పక్కేలాగా ఇంగ్లీష్ మాట్లాడేసేస్తున్నారు. మనకు అరబిక్ వచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్ మనం ఊరుకుంటామా? మనం ఇంగ్లీష్ కూడా మాట్లాడేసేస్తాంగా అప్పుడప్పుడు. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంగ్లీష్ మాట్లాడతాను, అరబిక్, హిందీ, తెలుగు మొత్తం కలిపి కొడతాం అంతే. మంచి మంచి ఫోన్స్ ఉన్నాయండి. వాటి రేట్లు చూడగానే నాకు జ్వరం వచ్చింది. మీరే చూస్తారని చెప్పి వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కానీ అట్లా చూడండి. ఫోన్ కొంటే ఇయర్ ఫోన్స్ ఫ్రీ అనమాట. ఓకేనా? అట్లా అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి కొనేరు. మీ ఫ్లైట్ టికెట్కి అయిపోద్ది ఆస్తులన్నీ. ఒకవేళ నన్ను కొనమంటారేమో, వేస్ట్ అండి. ఈ డబ్బులు మిగిలే మార్జిన్ అక్కడ నీకు ఫోన్ అన్లాక్ చేయించడానికి సరిపోద్ది. బ్రాండ్స్ వచ్చేసి బాగున్నాయండి. 129 లేడీస్ అండి. వాచెస్ వచ్చేసరికి వాచ్ కదా బ్యాండ్లు అయ్యకూడదు, బ్రాండెడే, అవి బాగుంటాయి. మోటరోలా అనుకుంటా. ఎస్, ఇది మోటరోలా కూడా రకరకాలు ఉన్నాయండి. చాక్లెట్లు ఉన్నట్టు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇష్టపడేదల్లా శాంసంగ్, దాని తర్వాత ఐఫోన్. ఇంక ఇవే. కెమెరా చూడండి, కెమెరాలు కూడా కాస్ట్లు ఉన్నాయి. 3,000, 3,500, 1,500, ఇది ఎంత 2,700 ఇలా కాస్ట్లు ఉన్నాయి. నేను 2,000, 3,000 చెప్తుంటే సింపుల్ అనుకుంటున్నారేమో. అక్కడ ₹23, ₹1 విలువ వచ్చేసరికి. అందుకని పెట్టాను పైన చూడండి. లేడీస్ అండి. వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి ఎక్కడికి పాజిటివ్గా చూపించేస్తున్నానండి. వీడియో లాంగ్ అవటం వల్ల ఎవరు చూడలేదని. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాను. అది ఎంత కష్టపడుతుంది, అది ఎంత జీబీ, మీరు ఏ ఫోన్ అయినా సరే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఇక్కడ కనుక్కోవడం కాదు, నా దగ్గర వీడియో ఉంటుంది కాబట్టి నేను క్లారిటీగా చూసుకుని మరి మీకు రిప్లై ఇస్తాను. ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నో ప్రాబ్లం. నాకు ఇష్టమైంది శాంసంగ్. చూడండి, శాంసంగ్ వచ్చేటప్పుడు శాంసంగ్ కొనాలండి. నేను ఐఫోన్ వద్దు కానీ నాకు శాంసంగే తీసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసరికి హవాయి ఫోన్లు, బ్రాండ్స్ 129 బాగుంటాయి. నేను తీసుకున్నాను. ఇంకొచ్చేసరికి మనం ఎలివేటర్ మీద పైకి వెళ్ళిపోయాం. ఎస్కలేటర్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సూపర్ ఉంటుంది. అదిగో కింద ఇదంతా వ్యూ బాగుంది కదా. అంటే మీకు ఎలా వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే నెంబర్ 1. అలవాటు అయిపోయింది తిరిగి ఇవన్నీ బుక్ చేయాలంటే అలవాటే. అక్కడి నుంచి కిందకు వచ్చేస్తున్నాను చూడండి. లేడీస్ బ్లాక్ వేసుకున్న వాళ్ళందరూ సౌదీ లేడీస్ అండి. సౌదీ లేడీస్ని మనం వీడియోలు తీయకూడదు. వాళ్ళు చూసారంటే మామూలుగా ఉండదు ప్రాబ్లం. అయినా సరే మనం లైట్గా తీసాం కానీ ఎవరు చూడలేదు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇంకా అక్కడ యూపీలో ఉన్నారో ఇయర్ బడ్స్ తీసుకున్నారంటే యాపిల్ ఇయర్ బడ్స్. అది ₹98 పడిందంట. అది కూడా తీసేసాను. ఎగ్జిట్ అయిపోతున్నాను. ఈ ఎస్కలేటర్ వచ్చేసరికి కింద పార్కింగ్ అండి. పార్కింగ్ లాట్లోకి వెళ్తానికి కిందకి అనమాట. ఇది కింద సెల్లార్లోకి కింద పార్కింగ్ కూడా ఉండద్దు. ఎగ్జిట్ అయిపోయాను, బయటకు వచ్చేసాను. ఇంకా నా కార్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడి నుంచి చూడండి వ్యూ ఎలా ఉంటుందో. జరీరి బుక్ స్టోర్. ఇది కంపల్సరీ వాళ్ళు డిజైన్ చేసుకుంటారండి. ఆ బిల్డింగ్ వాళ్ళే కట్టుకుని వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పనా, ఇక్కడ అందంగా కనిపించడానికి దేశం కారణం లైట్లు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.